పాలమూరులో అరాచక పర్వం. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రెండేళ్లుగా అతలాకుతలం. అధికారం అండదండలతో ఆగడాలు, ఆకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు. రెండేళ్లుగా హత్యా రాజకీయాలు, కుల విద్వేషపు ఘటనలు తీవ్రం. లగచర్ల మొదలు పురపోరు వరకు పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్ నీడలు. ప్రశ్నిస్తే దాడులు, ఎదురు తిరిగితే హత్యలు. సామాన్యులే సమిధలు. టానా మెట్లెక్కిన దక్కని న్యాయం. బలహీనులపైనే ఉల్టా కేసులు. రాజకీయ కక్షలతో గూండాగిరి. బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాదం. రజక బాలుడి మృతితో రగులుతున్న బీసీలు తెరపైకి దాష్టికాలు. ఇక చూద్దాం పైన. బుల్డోజర్ల దండయాత్ర. ఖమ్మంలో పేదల గూడును కూల్చేసిన కాంగ్రెస్ సర్కారు. భూదాన్ భూముల్లో కట్టుకున్న ఇండ్లు నిర్దయగా నేలమట్టం. పొద్దున్నే జేసీబీలతో విరుచుకుపడిన అధికారులు. 12 ఏళ్లుగా నివసిస్తున్న 700 కుటుంబాలు రోడ్డు మీదకి. 4 జిల్లాలకు చెందిన 600 మంది పోలీసులతో బందోబస్తు. రియల్ ఎస్టేట్ కోసమే బస్తీని తుడిచేశారంటూ ఆరోపణలు. అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఇల్లులందరూ ఎందుకు కూలుస్తుండు అనే డౌట్ అందరికి వచ్చింది చాలా మంది. రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో పోయిండు, ఇప్పుడు ఇల్లులను కూలుస్తుండు. ఈడ వచ్చి మూసీల కాడికి వచ్చి ఇల్లులను కూలుస్తుండు. ఆడ బండ్ల కూడా జాగిరి కాడ ఇల్లులను కూలుస్తుండు. ఇప్పుడు గాంధీ విగ్రహం పేరుతోటి అంతటా హైడ్రా పేరుతోటి ఇల్లులను కూలుస్తుండు. ఎందుకు కూలుస్తుండు అనుకుంటారు మీరు? ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం అనుకుంటారా? ఇక్కడ ఓన్లీ ఫ్లడ్సే ఆయన ఇంటెన్షన్ కాదు. రేవంత్ రెడ్డి గారు రాజకీయ నాయకుడి కంటే కూడా ముందు ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. అంటే డీలింగ్ చేస్తారు కదా. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటే ఇక్కడ కొనే వ్యక్తికి అమ్మే వ్యక్తికి మధ్య డీలింగ్ కుదిరించి ఒక బ్రోకర్ అనమాట. ఇప్పుడు ప్రభుత్వ భూములకు ప్రైవేటు వ్యక్తులకు ఇక పట్టం కట్టే పని ఎవరు చేస్తారు అంటే మన రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మీడియేటర్ అనమాట. అంటే నేను మంచిగానే చెప్పిన. ఎందుకు అంటే 600 కుటుంబాలయా ఎంత 700 కుటుంబాలు 12 ఏళ్ల నుంచి నివసిస్తున్నాయట. గుడిసెలు వేసుకొని బతుకుతా ఉన్నారు. గాళ్ళ మీద ఏం జూలుమాయా చెప్పు. ఇగో చూడు ఎట్లా ఉండదో ఆ గుడిసెలు చూడు. ఈ జేసీబీలను పంపించి గాళ్ళ మీద చూద్దాం. ఈయన కూలుస్తున్న గుడిసెలు ఎట్లున్నాయో చూడు. జూబ్లీస్ రేవంత్ రెడ్డి ఇల్లు ఎట్లుందో చూడు. ఆయన ఇల్లు ఎట్లుందో ఒకసారి మీరు ఈ ఫోటోలల్లా. ఒక రాజుకి ఇల్లు ఉంటుంది చూసినావా? ఈయన ఇల్లు ఫోటోలు కూడా పెట్టుకోవట్లేదు. ఈయన మంది ఇళ్ళ మీద డ్రోన్లు ఎగిరేస్తాడు. ఈయన ఇల్లును మాత్రం మంచిగా పెట్టుకుంటాడు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ఇల్లు జూబ్లీస్లా? బంగళా ఇది. ఇది బంగళా, పెద్ద బంగళా. రేవంత్ రెడ్డి ఇల్లు ఫోటోలు కొట్టి నాకు వాట్సాప్ చేయి. పేదల ఇల్లులు కూల్చి ఈ గుడిసెలు ఇల్లులు కూడా కాదనే వాళ్ళ గుడిసెలల్లో ఎవడు బతాడా? చుట్టూ 4 రేకులు వేసుకొని పైన పరద కప్పుకొని వాళ్ళు బతుకుతారు చెప్పు. చుట్టూ 4 రేకులు వేసుకొని పైన పరద కప్పుకొని నల్ల పరద కప్పుకొని వాళ్ళు బతుకుతారు. పేదోళ్ళు బతుకుతారు. గాళ్ళ ఇల్లుల మీద జులుం. ఈయననేమో జూబ్లీహిల్స్ బంగళాలు ఉంటాడు. ఆయన బిల్డింగ్ ఇప్పుడు ఫోటో పెడతారు. ఆ ఫోటో చూపెడతారు ఎట్లా ఉన్నదో. ఇది చూడరు బిల్డింగ్ ఫోటో చూడరు. ఇది రేవంత్ రెడ్డి గారి ఇల్లు, రేవంత్ రెడ్డి గారి కథ, రేవంత్ రెడ్డి హౌస్. ఇది కథ. ఇక సూటిగా దొరికింది. ఇది రేవంత్ రెడ్డి గారి ఇల్లు జూబ్లీహిల్స్లో. చుట్టూ ఆయనకి ఎప్పుడు పోలీసు వాళ్ళు బందోబస్తు అంతా ఉంటుంది మంచిగా. ఎట్లా ఉంది చూడు. మొత్తం ఒక 5 స్టార్ హోటల్ ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారి ఇల్లు. ఈ ఇల్లుకేమో పోలీసు వాళ్ళు భద్రత. చూడు నువ్వే ఎంత అరాచకం, ఎంత అన్యాయము. జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి ఇల్లుకు పోలీసు వాళ్ళే భద్రత. మళ్ళా మా పేదల గుడిసెలు కూల్చనీకి పోలీసు వాళ్ళే కాపలా. పోలీసు వాళ్ళే పోయి కూలుస్తారు పేదల ఇల్లులు. రేవంత్ రెడ్డి ఇల్లుకేమో పోలీసు వాళ్ళే కాపలా ఉంటారట. చుట్టూ 4 జూబ్లీస్ ఆయన ఇల్లు కాడ చుట్టూ 4 గల్లీల నుంచి ఉంటారు ఆ పోలీసు వాళ్ళు. ఎక్కడెవడు పోవద్దు. ఇప్పుడేమో మళ్ళా ఇదే పేదల ఇల్లు కూల్చడానికి ఇదే పోలీసు వాళ్ళు పోతారు. 4 జిల్లాల నుంచి పోలీసు వాళ్ళు పోతున్నారు గుడిసెలు కూల్చడానికి. మళ్ళా ఇల్లులు కూడా కాదా అవి. 4 రేకుల కోటాలు వేసుకొని పైన నల్ల పరద కప్పుకొని పన్నారు. 10 ఏళ్ల నుంచి గానే బతున్నారు. ప్రభుత్వం దగ్గర భూములు లేవన్నావు కదా, ఉన్నాయి కదా భూములు. ప్రభుత్వ భూమి అయితే వదిలే కదా వాళ్ళ మీద. నష్టం ఏమొచ్చింది? 700 కుటుంబాలయా? నీ ఒక్క ఇల్లు కాపాడనీకి 70 మంది పోలీసు వాళ్ళు కాపాడుంటారు. 700 ఇల్లులను నాశనం చేయడానికి 4 జిల్లాల నుంచి పోలీసు వాళ్ళు పోతారు. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి న్యాయం? గింత అరాచకం ఉంటుందా? గింత అన్యాయం ఉంటుందా? దుర్మార్గులు కాకపోతే ఎవడన్నా మెచ్చుకుంటాడు గిట్లా చేస్తే? మొత్తం అందరిది శాపం తలుగుడు, అందరి పాపాలు తలుగుడు. ఒక్కరన్న నిన్ను ఒక్క పేదోళ్ళు వచ్చి మంచిగా చేసిండా ఆ బిడ్డ అని అంటే ఇన్ని తరించిపోదామని ఉన్నది మాకు. ఒక్కరన్నా కూడా ఆయన ఇల్లు చూపించి కూడా దండగా. ఇవి చూపించిన ఇల్లే చాలు. ఏది పంపినావా నాకు? అదేనా చూడు. ఇది మన సార్ ఇల్లు. ఈ ఇల్లు ఏమో చెక్కు చెదరకుండా పంచుకుంటుంది. 5 స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి ఇల్లు. ఈయన ఇల్లేమో ఇట్లా. ఈయన ఇల్లుకేమో ఏం కావద్దు. ఈయన ఇల్లుకేమో 10 మంది 100 మంది పోలీసు వాళ్ళు భద్రత. మా పేదల గుడిసెలు కూల్చడానికి అదే పోలీసు వాళ్ళు. గిది రేవంత్ రెడ్డి గారి కథ. నీ ఇల్లేమో పచ్చగా ఉండాలి, నీ ఇల్లేమో బంగళా లేక గట్టిగా ఉండాలి, నీ ఇల్లుకు కాపలాగా 400 మంది పోలీసు వాళ్ళు ఉండాలి జూబ్లీహిల్స్లా. రాజువా నియంతవా ఏంది? మా పేదల ఇల్లు కూల్చడానికి, మా పేదల గుడిసెలు కూల్చడానికి పోలీసు వాళ్ళు పోతారు. బుల్డోజర్లు జేసీబీలు పెట్టి గుడిసెలే అవి. గుడిసెలు రేకులు మార్గులు తయారైన ఆ భూములు వాళ్ళే ప్రభుత్వాన్ని అయితే 4 గదులు కట్టించి గుడిసెలల్లో ఎట్లుంటున్నారమ్మా మీరు?
పచ్చగా ఇండ్లు కట్టుకొని ఉండాలి కదా మీరు, మా ప్రభుత్వం ముందుకు వచ్చి మీకు ఇల్లు కట్టిస్తుందని కట్టియాలాడా. అర్థమైందా ఏమన్నా? ఇప్పుడు ఈ గుడిసె ఈ భూములు ప్రభుత్వాన్ని అయితే జాగా ప్రభుత్వాన్ని అయితే పోయి ఇగో ఇది ప్రభుత్వ భూమే, మీరు 10 ఏళ్ల నుంచి ఉంటున్నారు, 10 ఏళ్ల నుంచి గుడిసెలలో ఎట్లా ఉంటున్నారమ్మా మీరు, మేము ఇల్లు కట్టిస్తాం మీరు ఆడ ఇళ్లలో ఉంటున్నా అనాలే. గది పాలన, గది ప్రభుత్వం తీరు.